పరిస్థితి గురించి ఆలోచించండి. ఓకే మాధవి గారు, వనందరెడ్డి గారు, రైట్, ఒక్క నిమిషం అండి. మనతో పాటు పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు, వారితో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సార్, వెంకటరెడ్డి గారు, ఒక స్ట్రైట్ క్వశ్చన్, ఇంకా అంటే పెద్ద చర్చ కూడా అవసరం లేదు దీనికి సంబంధించి. భవిష్యత్తులో బీఆర్ఎస్ మీ ప్రధాన ప్రత్యర్థిగా భావించబోతున్నారా, లేకపోతే కాంగ్రెస్ని ప్రధాన ప్రత్యర్థిగా భావించబోతున్నారా? ఈరోజు కేసీఆర్ వ్యాఖ్యల తర్వాత ఏమైనా క్లారిటీ వచ్చిందా? తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎవరున్నారంటే కాంగ్రెస్ పార్టీనే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే, భారతదేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీనే. ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కూడా మేము ఎదుర్కొనేది కాంగ్రెస్ పార్టీతోటే. కాంగ్రెస్ పార్టీని అదేంటండి ఇప్పుడు ఆలోచన, రాష్ట్రంలో ఎక్కువ ఎమ్మెల్యేలు ఉండేది బీఆర్ఎస్ కి కదా, ఇది స్ట్రాటజీయా? బీఆర్ఎస్ పార్టీని ఓడించాలనుకున్నాం, ఓడించాము కూడా. మేము ఆ విధంగా మేము పనిచేసాం. మేము ఆ విధంగా బీఆర్ఎస్ చేసిన ఏవైతే అవినీతి కుంభకోణాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల ముందుకి మాకు ఉన్న ఛానల్స్ ద్వారా, ఏదైతే పాదయాత్ర ద్వారా ఇంటింటికి ఊరు తిరిగి ఏం చెప్పాలనుకున్నా చెప్పాం. ఫస్ట్ 5 years మేము వదిలేసాం, చూద్దాం లేదు సరే చేద్దాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎన్నో ఆశయాలు, ఆకాంక్షలు రకరకాలు ఉంటాయి తెలంగాణ ప్రజలకు. నేను నిజంగానే బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు చేస్తారు అనుకున్నారు, చాలా మంది అనుకున్నారు. ఇప్పుడు అందరూ చాలా మంది అనుకున్నారు ఇక్కడ చెప్పండి, తెలంగాణ రాష్ట్రం వస్తే అందరు బాగుపడతారు, బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. వినాలి ఫస్ట్, విన్న తర్వాత మీ టైంలో మీరు మాట్లాడవచ్చు. అది రాసి పెట్టుకోండి, నోట్ చేసుకోండి. అది సో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏంటంటే అందరూ అనుకున్నట్టు విధంగా నిజంగానే ఏదో బాగుపడుతుంది, ఏదో ముందుకు పోతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చాక 10 సంవత్సరాల కాలంలో చూసిన అవినీతి కుంభకోణాలు కానీ, రకరకాల ధరణి భూములు కొల్లగొట్టడం కానీ, దేవాలయ భూములు కొల్లగొట్టడం కానీ, ప్రతి ప్రాజెక్టులో అవినీతి ఏ విధంగా పెట్టేళ్ళిందో మనందరం చూసాం. అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఆ టైంలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అధ్యక్షులు బండి సంజయ్ గారి సారథ్యంలో ప్రతి ఇంటికి తీసుకెళ్ళాం. మేము చేయాలనుకున్నాం, చేసాం, అది చేసి చూపించాం. ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీని ఓడించాం. సో కాంగ్రెస్ గ్రాఫ్ రాష్ట్రంలో పడిపోతోంది అనేటువంటి కేసీఆర్ గారి వ్యాఖ్యలకు సంబంధించి మీరు కూడా ఏకీభవిస్తారా? డెఫినెట్ గా నేను చెప్తున్నది ఏంటంటే ప్రధాన ప్రతిపక్షంతో పాటుగా, ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఆయన గెలిచిన తర్వాత ఎందుకు గెలిపిస్తారండి వీళ్ళని? మరి పోటీ ఎందుకు చేయాలి? ఒకవేళ గెలిచిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉండి ఆయన బాధ్యత నెరవేర్చకుండా, ఆయన అసెంబ్లీకి రాకుండా, ప్రజల తరపున పోరాడకుండా, ప్రజల తరపున వాణిని వినిపించకుండా ఫామ్ హౌస్ లో పడుకోవడం ఏంటి? ఫామ్ హౌస్ లో పడుకోవడానికి తెలంగాణ ప్రజలు మాట్లాడద్దు అని చెప్పాను నేను. లేదు, ప్రధాన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయన బాధ్యత నెరవేర్చకుండా, ముఖ్యమంత్రి అయితేనే బాధ్యతనే ఉంటాయిగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు ఉండవా రాష్ట్రంలో? నేనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతా, తెలంగాణ సస్యశ్యామల చేస్తా, డల్లా చేస్తా, అమెరికా చేస్తా, ఇది జపాన్, మన సింగపూర్ చేస్తా అన్నలో ఎక్కడ పోయినారని ఇవన్నీ కూడా అనుకోవచ్చు కదా. ఇప్పుడు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత, వీళ్ళ లోపాలు బయట పెట్టిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ గెలిచాక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కానీ, వాగ్దానాలు కానీ అవన్నీ కూడా మరి నెరవేర్చకుండా వాళ్ళు చెప్పిన 100 రోజులే ఎప్పుడో అయిపోయి, ఇప్పుడు 14 నెలల నుంచి మరి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మహిళలు కానీ, రైతులు కానీ, లేకపోతే నిరుద్యోగులు కానీ, వృద్ధులు కానీ రకరకాలుగా పెన్షన్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు చెప్పిన హామీలు 2000 వస్తాయి, 4000 వస్తాయి, 8000 రకరకాలు చెప్పారు మేము ఇస్తామని చెప్పి. కానీ ఈ 6 గ్యారెంటీల్లో దగ్గర 13 అంశాలు ఉంటే ఒక 5 అంశాలు మాత్రమే టచ్ చేశారు, అది కూడా పూర్తి చేయలేకపోతున్నారు. దాంతో పాటుగా రుణమాఫీ అట్లాగే పోయింది. రుణమాఫీ దగ్గర ఇంకొక 20 లక్షల మందికి ఇవ్వాలి. ఏదో సైంటిఫిక్ రీజన్స్ అని చెప్పుకుంటూ, సైంటిఫిక్ రీజన్స్ ఏం లేవు, 100% ఏమి లేవు. నేను చెప్తాను, నేను గ్యారంటీకి ఇస్తాను. సైంటిఫిక్ రీజన్స్ ఉండాలంటే వాళ్ళని చెప్పండి. రుణం ఇచ్చేటప్పుడు ఆధార్ కార్డు లింకు, పాస్బుక్ లింకు, బ్యాంక్ అకౌంట్ లింకు, ఇవన్నీ లింకు చేసినాక బ్యాంకర్స్ ఇస్తారు. బ్యాంక్ వాళ్ళు ఏమో ఇది తెలియని వాళ్ళు కాదు కదా,
అవేర్నెస్ ఉంటే చేస్తారు అన్ని. Right, మళ్ళీ right, వెంకటరెడ్డి గారు. రుణమాఫీ చేయడానికి ప్రాబ్లం ఏం చెప్పండి. అందుకని కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా రోజు రోజుకు గ్రాఫ్ పడిపోతా ఉంది. ప్రతి ఒక్క అంశాన్ని తీసుకొస్తా ఉన్నారు, ముందు పెడుతున్నారు, కానీ అది కూడా ఫెయిల్యూర్ లాగానే కనపడుతుంది. డైవర్షన్ పాలిటిక్స్ కోసం తీసుకొస్తా ఉన్నారు. Okay, వెంకటరెడ్డి. హౌసీ ప్రక్షాళన తీసుకొచ్చిన లేదా హైడ్రా తీసుకొచ్చిన, నిన్న బీసీ కులగణన తీసుకొచ్చినా కూడా వాళ్ళకే బ్యాక్ ఫైర్ అవుతా ఉంది రోజు రోజుకి. అంటే వాళ్ళు స్టార్ట్ చేస్తారు, మొదలు పెడతారు, తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, మళ్ళీ వెనక్కి తగ్గుతారు, మళ్ళీ సర్వే చేయమంటారు. ఇదే వీళ్ళకి ఏంటంటే ఒక చిత్తశుద్ధి లేదు, ఆర్థికంగా నిలబెట్టుకునే స్థాయి కూడా లేదు, ఆర్థికంగా ఏది పెంచాలనే ఆలోచన కూడా లేదు, డబ్బులు లేవు, సరిపోవట్లేదు. వీళ్ళు ఇచ్చిన హామీలకి వీళ్ళ ఉన్న అప్పులకి వడ్డీలు కట్టడమే సరిపోతా ఉంది. ఇంకెక్కడి నుంచి తీసుకొస్తారండి వీళ్ళు? అందుకే డెఫినెట్ గ్రాఫ్ పడిపోతా ఉంది. మేము కూడా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీనే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు, ఆలోచిస్తున్నారు, ఓటేయడానికి రెడీగా ఉన్నారు. ఏ స్థానిక ఎన్నికలు వచ్చినా కూడా, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి కదా, పార్టీలు కూడా ఫెయిల్యూర్ పార్టీ. ఓకే, మాధవి గారు, దాదాపు 25 ఏళ్ల పాటు తెలంగాణను పోరాడి సాధించు